దిష్టిది పట్టిగా కాదు ఇది తిరుపతిలోని పాప మొత్తం ఇక్కడ ఉన్న షాప్స్ అన్ని చూస్తున్నారు కదా, జడలు కూడా దొరుకుతూ ఉన్నాయి. మనకి కొంచెం లాంగ్ హెయిర్ పెట్టుకోవడం జడ అల్లినట్టుగా, అలాగే లూజ్ హెయిర్ ఇలాగా కూడా అక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో చాలా మంది అక్కడ తీసుకుంటూ ఉంటారు అన్నమాట, అప్పుడప్పుడు పెట్టుకోవడం కోసం. సో ఇదంతా షాపింగ్ అండి. ఇక్కడ తినడానికి కూడా ఇంకా బాగా దొరుకుతాయి. మిర్చి బజ్జీ, పకోడీ, సమోసా ఇలా అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఒక హాఫ్ డే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు తిరుపతి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ చూసారా గుడుగుడి పిల్లలకి చిన్న చిన్న వంట చేసుకునే సామాన్లు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఇలా లోపలికి అక్కడ మనకి వాటర్ దారిలాగా పడుతూ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తాం. ఈ వెళ్ళే దారంతా కూడా అన్ని షాప్సే. ఇక్కడికి వెళ్తే భలే అనిపిస్తుంది, అన్నీ కనిపిస్తాయి. కొనుక్కోలే కూడా అర్థం కాదన్నమాట. సో నేను ఎక్కువగా తిరుపతి వెళ్ళినప్పుడు ఎక్కువ ఇయర్ రింగ్స్ కొంటూ ఉంటాను, ఎందుకంటే మంచి మంచి ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఇది చూసారా లక్కీ బ్యాంబూ విత్తనం అనమాట. నేను తీసుకున్నాను ఆల్రెడీ, మన లాస్ట్ షార్ట్ వీడియోలో కూడా చూపించాను, వేసాను. చాలా పెద్ద ముక్క కూడా అయింది ఇప్పుడు. సో ఇక్కడ ఇవన్నీ శంఖాలు, రుద్రాక్ష ఇవన్నీ దొరుకుతాయి. సో ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. ఎవరితో వెళ్ళి అక్కడ కిందకి దిగితే మనకు పైన వాటర్ పడుతుంది. పాపం సూపర్ అందరూ తినే స్నాక్స్ టైప్ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. మామిడికాయ ముక్కలు కూడా బాగుంటాయి ఇక్కడ. ఇక్కడ ఫ్రూట్స్ అలాగే చాట్ ఇవన్నీ పెట్టారు. ఇక్కడ హరే రామ హరే కృష్ణ వాళ్ళ బుక్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తున్నారా మామిడికాయలు, ఈ మామిడికాయలు అలాగే ఫ్రూట్స్ బౌల్ లాగా మిక్సీ చేస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలకి బట్టలు, ఇక్కడ ఇత్తడి సామాను బాగా దొరుకుతాయి. అంటే దేవుడి దగ్గర మనం పూజకు కావాల్సిన ఇత్తడి సామాన్లన్నీ కూడా బాగా దొరుకుతాయి. నేను ఎప్పుడైనా ఏదైనా కావాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, నేను బయట తీసుకొని ఇక్కడే తీసుకుంటాను. ఇది వచ్చేసి లోపలికి డ్యామ్ ఉంటుందన్నమాట. మనం ఇలా కింద దిగాను. తర్వాత మీరు దిగలేదు, ఎందుకంటే ప్రతి మ్యాప్ వెళ్ళినప్పుడల్లా సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడల్లా వెళ్తూనే ఉంటాము. సో ఈసారి ఇంకా వీడియో తీసుకున్నాం కదంటే ఇక్కడ వరకునే ఇలా చూపించాను అనమాట. ఇంకా మామిడికాయ తిరుపతి వెళ్తే మామిడికాయ తినకుండా అయితే ఎప్పుడు రాము. సో ఇలా ఉప్పు కారం వేసిన మామిడికాయ నేను చాలా బాగుంటాయి. చాలా